అక్టోబర్ 2వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు సుమారు 30 సంవత్సరాలు వయసున్నటువంటి యువకుడిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్యకి పాల్పడినటువంటి పరిస్థితి చూస్తా ఉంటాయి. గడిచినటువంటి 18 నెలల ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో ఒక అరాచకం తాండవం ఆడుతా ఉంది రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కౌంటింగ్ ఇంకా పూర్తి కాకుండానే అవేళ ఎన్నికల అనంతరం మొదలుపెట్టినటువంటి దహనకాండ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా క్రైమ్లో మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఈ అరాచకాలు ఆఖరికి వేళ ఏదో పాము తన పిల్లల్ని తానే తింటుందన్నట్టుగా ఇప్పుడు కూడా లక్ష్మీనాయుడు యొక్క భార్య సుజాతమ్మతో కూర్చుని కాసేపు మాట్లాడితే ఆమె కూడా చెప్తా ఉంది, మేము కరుడు గట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నా మాది అని చెప్పి. అటువంటిది మాకే అన్యాయం జరిగినటువంటి సంఘటన తాలూకా వివరాలు అన్ని కూడా వింటే చాలా హృదయ విదారకంగా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా, సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి ఉందా, అసలు మన రాష్ట్రానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వర్తిస్తుందా, అసలు మానవుడు జీవించేటటువంటి దాంట్లో సమాజంలో బ్రతుకుతున్నామో మనం, లేకపోతే ఏదో ఒక ఆటవిక పారంలో ఒక అడవిలో జీవిస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేసేటటువంటి ముఖ్యులు నాయకులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ కి అనుగుణంగా ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క మైండ్ సెట్ కూడా అదే ధోరణిలో వెళ్తుంది అనేటువంటి దానికి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. అంటే ఒక అహంకారంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎవరు మనల్ని ఏం పీకుతారు అనేటువంటి ఒక ధోరణిలో తప్పు చేసినా కూడా మనల్ని కాపాడేటటువంటి వ్యవస్థ పైన ఉంది అనేటువంటి ఒక భరోసాతో నమ్మకంతో వేళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత కులాలకి పార్టీలకి అతీతంగా బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏదైతే గడిచినటువంటి 6 నెలలుగా లక్ష్మీనాయుడు యొక్క భార్యని ఏదో రకంగా లైంగికంగా ఆమెని లోబరుచుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా ఆమెని వేధింపులకు గురి చేసి అనేక రకాలుగా ఆమెని టార్చర్ పెట్టి ఫోన్లు చేసి 1-2 సార్లు ఇంటి వద్ద కూడా వచ్చి గొడవలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయి లొంగకపోయేసరికి ఆమె భర్తని చంపేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ధైర్యం చేశారు అని అంటే, చంపి తిరిగి అదేదో ఒక యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడికి వెళ్తున్నా ఒక సామాన్యుడు వేళ మనం చూస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంట్లో ఉంటా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు చూస్తే చాలా చిన్న కుటుంబం. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా, పైన వాళ్ళు మనం నేను తినాలి నువ్వు తినాలి ఏది కాల్స్తుంది మనకి వంతు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆఖరికి మాదిరిగా మర్డర్లు చేయడం, తిరిగి మళ్ళీ కేసుల్ని నీరుగారుస్తూ తీసుకుంటున్నటువంటి చర్యలు వేళ చాలా స్పష్టంగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి A1 అక్యూజ్డ్ ఉన్నాడో అతను భార్య అతని తల్లి కూడా ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు, నాయనమ్మ కూడా. ఈ లక్ష్మీనాయుడు పవన్ అలాగే మరొక సోదరుడు ముగ్గురు కలిసి బండి మీద వెళ్తా ఉంటే వాళ్ళని చూసి ముందుగానే వాళ్ళని ట్రాక్ చేస్తూ కారు తిప్పి వాళ్ళని గుద్ది మళ్ళీ చావలేదని చెప్పి రెండోసారి కూడా వాళ్ళ మీదకి కారు ఎక్కించి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రికి కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ చేసి ఇక్కడ నేను పలానా అతన్ని చంపేస్తున్నాను నువ్వు కూడా తొందరగా రా అని చెప్పానంటే అతను ఇంటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ కత్తులు పట్టుకొచ్చి
ఒక అతను చనిపోతే ఈ సోకాళ్ళు ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోతే మరో ఇద్దరు పవన్ ఇంకొకరు బ్రతికున్నారని చెప్పి వాళ్ళని కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద కూడా అతి కిరాతకంగా దాడి చేసి తిరిగి మళ్ళీ దీన్ని ఇదేదో యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏవన్నో హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు, మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు A1గా పెట్టాలి, A2గా చంద్రబాబు నాయుడిని పెట్టాలి, A3గా లోకేష్ని పెట్టాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ A1గా పెట్టాలి అనేటువంటి మాటని ఇవాళ మాట్లాడుతూ ఉన్నానంటే, గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది? ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? ముద్రగడ పద్మనాభం గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు, ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం. అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపులందరినీ కూడా ఆకర్షించి ఆవేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా, ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి